సో స్వయంభూ టీజర్ వచ్చేసింది. పొద్దున్నే వచ్చింది 11కి. నేను 4:45కి చేస్తున్నా. ఎందుకు అంటే ఓటేయడానికి వెళ్ళాను ఇంటికి. సో టైం పట్టింది. సో వచ్చేసిందన్నట్టు. చాలా చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఏది లేదు. ఏప్రిల్ 10థ్ అంటున్నారు. నాకేది తెలీదు. ప్రస్తుతానికైతే మాత్రం ఏవి వెళ్ళకుండా డైరెక్ట్ వచ్చేసి కూర్చున్నా. సో ఐయామ్ కాషియస్‌లీ ఆప్టిమిస్టిక్. లెట్స్ హోప్ నిఖిల్ గారు మళ్ళీ మంచి సినిమా ఇస్తారనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం రండి. సో లెట్స్ వాచ్ స్వయంభూ ఎపిక్ టీజర్ అంట. హుహు. అబ్బో! పిక్సెల్ స్టూడియోస్. సీజీ కొడుతుందేంటి? ఆ సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సెంగోలుకి కూడా అరణ్యవాసమా? విజువల్స్ కొడుతున్నాయి. అంతర యుద్ధం. ఇంత పెద్ద రాజ్యాన్ని చేజెక్కించుకున్నాం కానీ సునీల్ సెంగోలు వల్ల ఇంకెంతకాలం పేళ్ల నోలని కత్తులతో మూయించాలి కాలబందక? అబ్బా! కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. వెనక మ్యూజిక్ ఏదో కొడుతుంది. నాకేం అర్థం కావట్లే. ఈ ఒక్క షాట్ బాగుంది. ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణ. అదే యుద్ధ నీతి. ఏంటిది కొంచెం బాహుబలి కొడుతుంది. ఆబ్వియస్లీ సెంధిల్ ఉన్నాడు. ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే ఆ ఇంటిని, ఒక ఇల్లే కదా అని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇది నీతి కాదు, నిజం. క్లైమాక్స్ షాట్ బాగున్నట్టుంది. మ్యూజిక్ పర్లేదు. సమ్మర్ 2026 చెప్పేస్తా. రాట్లా, మజా రాట్లా. ఈ షార్ట్స్ టూ కలర్స్, టూ ఆర్టిఫిషియల్, టూ లైక్ ఏంటంటే వీళ్ళు ఇంకా కలర్ గ్రేడింగ్ సరిగ్గా ఇంకా చేయలేదు అన్నట్టుగానే ఉన్నాయి. కొంచెం లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా లైక్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కొంచెం ఇంకొంచెం రియలిస్టిక్ వెళ్తే ప్రాబ్లం ఏముంది అనే ఫీలింగ్ అంటే లైక్ కొంచెం రియలిస్టిక్ సెట్స్ అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్. ఇక ఇట్లాంటి షార్ట్స్ పర్లేదు మేనేజ్ చేయొచ్చు, కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఇది ఈ షార్ట్ కూడా బాగుంది. అంటే లైక్ తల కట్ అయిపోయి ఇట్లా పడడం ఓకే బాగానే ఉంది, కానీ బట్ మెయిన్ విలనేనా? ఓకే, దట్స్ వన్. బట్ ఇదే ఇట్లా ఇట్లా షార్ట్స్ ఇవన్నీ కొంచెం అంతా షేడీగా ఏదో ఇక్కడ గ్రీన్ స్క్రీన్, ఇక్కడ కొంచెం సీజీ ఎలిమెంట్, ఇక్కడ సీజీ ఎలిమెంట్ ఉన్నట్టు తెలిసిపోతుంది. లైక్ ఆ ఫీల్ రావట్లేదు చూసిన వెంటనే. లైక్ ఆ షార్ట్స్ ఇవన్నీ కూడా లైక్ వైట్ టేక్ ఇంకొంచెం డార్క్ చేస్తే సరిపోతుంది, ఏం కాదు. మొత్తం ఇట్లా ఏదో పైన దాని ఏమంటారు బ్లాక్స్ అన్నీ కొంచెం సాచురేట్ చేసేసి ఇంకొంచెం కనబడినట్టు ఏదో పెట్టేసినట్టు, ఫోటోషాప్లో పెంచేసినట్టు, బ్రైట్నెస్ పెంచినట్టు ఉంది. లేని డార్క్నెస్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ వాటి గురించి మాడతాం, ఎఫెక్ట్స్ గురించి. ఈడ ఏం కొడుతున్నాడు బసరు అన్న, ఏంది ఇట్లా ప్రచండ అర్థం కావట్లేదు అయ్యా. అక్కడ ఏదేదో జరుగుతుంది, ఆడ ఏదేదో అవుతుంది. లైక్ ప్రచండ మార్తాండ సంథింగ్ ఏదో వస్తుంది. కాపాడే కవచం ఒకటి కావాలి కదా. ఏమో అవుతుంది ఆడ. నాకైతే మాత్రం అనిపిస్తుంది. సో ఈ షాట్ చాలా బాగుంది. ఈ షాట్ రియల్లీ బాగుంది. ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ కత్తి చాలా ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే బూమరాంగ్ ఆబ్వియస్లీ అది. ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా. అదే లైక్ ఫీల్స్ లైక్ ఇదేదో లైక్ మొక్కబాటం అని వాడుతున్నారు కరెక్టే. బట్ ఈ కలర్స్ ఇవన్నీ కూడా
బాహుబలి కలర్ గ్రేడింగ్ అండ్ ఆల్సో విజువల్స్ అదంతా కూడా చాలా బాగుంటాయి. కరెక్టే. వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ విజువల్స్‌కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ బడ్జెట్ గానీ, ఆ క్వాలిటీ రావట్లేదని నా ఫీలింగ్. ముఖ్యంగా చెప్తున్నా గానీ విజువల్స్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే దిస్ ఈస్ ఎ టీజర్. లైక్ చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ అస్ థాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది. నా ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వరల్డ్ లోపలికెళ్ళాలంటే అది రియలిస్టిక్ ఆర్ ఎల్స్ కనీసం చూడ్డానికైనా బాగుండాలనే ఫీలింగ్ రావాలి కదా! అది నా ప్రాబ్లమ్. సో, అదే సిట్యుయేషన్ అన్నట్టు. ఎంత దూరమైనా వెళ్తుంది. మేము మళ్ళీ దీన్ని గూడా లేదు మేము హెచ్‌డీఆర్‌లో పెట్టలేదు. హెచ్‌డీఆర్‌లో షాట్ అంటారు మళ్ళీ మన మనశంకర్ వరప్రసాద్ గారి లెక్క. ఆ తేడా అది. అదే కొడుతుంది. ఎన్ని సార్లు వీళ్ళనే తీసుకుంటారు మామ విలన్స్‌గా. ఇంకెవ్వరు దొరకరా మామ? ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నేను అనేస్తా మామ. అవంతిక. మగధీర ప్లస్ బాహుబలి కలిపితే స్వయంభువ. ఓయ్ వద్దులే ఎందుకులే. నిలవదు. దీన్ని చూసే ఎందుకు జడ్జ్ చేస్తున్నావు బ్రో అంటారు. సరే అదే యుద్ధ నీతి. అదే. యు సీ దిస్ ప్యారలల్స్ మగధీర ప్లస్ బాహుబలి అనేస్తా. సత్యం. సీజీ అంతా లైక్ వాట్ ఈస్ గ్రీన్ స్క్రీన్ అంతా ఎంత బాగా ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే అంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది బ్రో. దట్ ఇస్ ద పాయింట్. ఆ ఇంటిని ఒక ఇల్లే కదా అని వదులుకుంటే ఈ షాట్ చాలా బాగుంది. ఈ షాట్ చాలా బాగుంది. దిస్ లుక్స్ గ్రేట్. దిస్ ఆల్సో లుక్స్ గ్రేట్. ఇది బాగుంది. గ్రామాన్ని పర్లేదు బాగుంది. కాకపోతే నిఖిల్ గారిని ఎందుకు అలా నిల్చోబెట్టారు? గ్రామమే అందరూ వాళ్ళకంటే హైట్ అంటే బేసిక్‌లీ నువ్వు 2 రకాలుగా ఉంటాయి భయ్యా సినిమాలు. ఒకటి ఒక హీరోని హీరోలా చూపిద్దాం. అంటే లైక్ ఒక యాక్టర్‌ని లీడ్ యాక్టర్‌ని నువ్వు హీరోలా చూపిద్దాం. అతనికంటే ఇంకా తోపైన యాక్టర్ వాట్ ఈస్ ఏ వారియర్ లేరు అన్నట్టు చూపియడానికి ఒక రకంగా ఉంటది. లేదు ఒక హీరో నార్మల్ మనిషిలానే ఉంటాడు. కాపోతే వాడు చేసేటియన్నీ ఎక్స్‌ట్రార్డినరీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. లైక్ చూడ్డానికి వీడేంట్రా అన్నట్టుగా ఉంటాయి. ఆర్ ఎల్స్ చూడ్డానికి నార్మల్ లెక్కనే కనబడుతూ ఉంటాడు. కాపోతే అతడు చేసేది ఆర్ ఎల్స్ ఆయనకున్న బలము అవన్నీ కూడా కొంచెం అల్టిమేట్ అమ్మో! వీడెవడ్రా అనే ఫీలింగ్ వస్తది. షాక్ కొడతాడనమాట. అంటే ఈ రెండిట్లలో ఏదెళ్తున్నారు మీరు? అంటే హీరో అతడు అన్నట్టు చూపించినప్పుడు ఇట్లాంటి ఫ్రేమ్స్ బాగుండవు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ నిఖిల్ గారి ఫ్రేమ్ అసలు బాలేదు. వీళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారు. ఆయన వచ్చి జస్ట్ ఇలా అనేసరికి వీళ్ళు ఎగిరిపోవడం. ఆ షాట్ అంత బాగా అనిపియదు. దట్ ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ ఫర్ దేవర ఆల్సో. అందరు ఇంత ఉంటారు. ఆ షార్ట్స్ సరిగ్గా పెట్టలేదన్న ఫీలింగ్. ఎన్టీఆర్ గారిని ఇంకా బాగా చూపెట్టొచ్చు. ఇక్కడ కూడా నాకు ఆ షాట్ అదే కనబడుతుంది. బట్ మేము చూద్దాం. ఒక షాటేగా. ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. యాహ్! ఓకే. అది తల. వావ్! గ్రీన్ స్క్రీన్ అస్సలు బాలేదు. ఓకే. పటాకాయలు వెళ్ళిపోయింది కాబట్టి జనాలు పట్టించుకోలేదేమో. బట్ ఏమో. లైక్ నిఖిల్ గారు చాలా బాగా కనబడుతున్నారు. లిటరల్‌గా హి లుక్స్ రియల్లీ గుడ్. బట్ ఇదే ఈ షార్ట్స్, ఈ సెట్ డిజైన్ ఇదంతా తేడా కొడుతుంది నాకు దిస్ వన్. కాదు నిజం. యాహ్! ఏం చెప్పినా మళ్ళీ అంటారు. ప్రాబ్లమ్ అంటారు. ఓకే. ఏమో ఏం చెప్తాం. పరిస్థితి అట్లయిపోయింది. సో స్వయంభూ నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. లైక్ మెల్లిగా లేదు మామ కొంచెం కాషియస్‌లీ ఆప్టిమిస్టిక్‌గా ఉండు అనే ఫీలింగ్ అయితే మైండ్‌లో వచ్చేస్తుంది. సో నాకట్లా అనిపించింది. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? పిచ్చిగా నచ్చిందా? కరెక్టే నాకైతే మాత్రం 'బాహుబలి' ఆబ్వియస్‌లీ మన సెంధిల్ గారే సినిమాటోగ్రఫీ చేసినప్పుడు ఉంటది. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. టూ మచ్ సిమిలారిటీసా? లైక్ కనీసం టూ మచ్ సిమిలారిటీస్ ఉన్నా పర్లేదు గానీ కనీసం ఆ క్వాలిటీ దగ్గరికైనా ఎళ్ళాలని నా ఫీలింగ్. ఎందుకంటే 'బాహుబలి' వచ్చి 2017 అయితుంది. దీన్ని కూడా బాగానే పెట్టినట్టున్నారు పైసలు. పెట్టకపోయినా కానీ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో వాట్ ఈస్ ద చేంజ్ అనే ఫీలింగ్ అయితే ఉంది. సో మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలేదా? వెళ్దాం అనుకుంటున్నారా? లేదా? కింద కామెంట్స్‌లో చెప్పండి స్వయంభూ. అండ్ 'మృత్యుంజయ్' వస్తది నెక్స్ట్. అది కూడా చేసేద్దాం. ఫాస్ట్‌గా అన్నీ చేసేస్తా. సో సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. రియాక్షన్ ఛానెల్‌లో చాలా వస్తాయి వీడియోస్. ఇంకా చాలా వస్తాయి. ట్రైలర్స్, టీజర్ కాకుండా చాలా చేద్దాం. సో బై. ఓకేనా? బై.